అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 157 లీవ్ లెటర్. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్ని విషయంగా విరాట్ ఇంకా రక్షిత్ మధ్య జరిగిన ఫైట్లో రక్షిత్ ఓడిపోయాడు. అతన్ని ప్రైవేట్ క్యాబిన్లోనే వదిలేసి బయటకు వచ్చేశాడు విరాట్. అతన్ని చూడటంతోనే రక్షిత్ బాడీగార్డ్స్ అందరూ క్యాబిన్లోకి గబాగబా పరిగెత్తారు. అక్కడ ఒళ్ళంతా గాయాలతో రక్తంతో ఊరుతున్న తమ బాస్ను వేగంగా కారులోకి ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా విరాట్ ప్యాలెస్లోకి వచ్చేసరికి తన గదిలో హాయిగా నిద్రపోతూ ఉంది హాస్ని. విరాట్ తిరిగి వచ్చిన తర్వాత రక్షిత్ విషయంగా ఆమెను ఎక్కడ ప్రశ్నిస్తాడో అన్న భయంతో ముందుగానే నిద్రలోకి జారుకునే పనిలో పడింది హాస్ని. ఆమె వేషాలని తనకు తెలుసన్నట్లు నేరుగా వెళ్ళి నిద్రపోతున్న ఆమె మీద వాలిపోయి ఆమె బుగ్గ మీద చిన్నగా కొరికాడు. ఆ దెబ్బకి గాఢ నిద్రలో ఉన్న హాస్ని ఉలిక్కి పడి పైకి లేచి తన మీద ఉన్న ఆకారాన్ని చూసి దడుచుకొని భయపడింది. గట్టిగా అరిచింది. చీకట్లో కేవలం బెడ్ మీద లైట్ మాత్రమే ఉన్న ఆ గదిలో విరాట్ ముఖం మీద దెబ్బలతో భయంకరంగా కనిపించాడు. ఆమె అరుపుకి, ఏయ్ ఇదేంటి, నేనని తెలుసు కదా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, అర్ధరాత్రి న్యూసెన్స్ ఏంటి అని విసుగ్గా అడిగాడు విరాట్. మీరు విరాట్ గారు కాదు, ఇదిగో దయ్యం, అందుకే ముఖం అంతా దెబ్బలున్నాయి. నేను చూసిన హారర్ మూవీస్లో దయ్యాలకి ముఖం మీద స్క్రాచ్ ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటుంది. అచ్చంగా మూవీలో ఉన్నట్లుగానే ఉన్నారు. నిజం చెప్పండి, మీరెవరు, నా మాన్స్టర్ని ఏం చేశారు, మీకు దొరకడానికి తన బండ బాడీ తప్ప ఇంకెవరిది దొరకలేదా అని పిచ్చి పిచ్చిగా వాగుతూ అక్కడి నుంచి బయటకి పరిగెత్తడానికి ప్రయత్నించింది హాస్ని. నీకు పిచ్చుందని తెలుసు, కానీ మరీ ఈ రేంజ్లో ఉందని అనుకోలేదు. రేపు ఉదయం మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తాను, లేవగానే గుర్తు చేయి అని రిలాక్స్డ్గా బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు విరాట్. మెంటల్ హాస్పిటల్కి ఎందుకు, అక్కడ మీ బంధువులు ఎవరైనా ఉన్నారా, వెళ్ళేటప్పుడు మనం చాక్లెట్స్ బిస్కెట్స్ ఏమైనా తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతున్న హాస్ని వైపు పిచ్చి చూపుతో చూస్తూ, ఇందుకే నీకు పిచ్చి ఉన్నది అనేది. అక్కడికి వెళ్ళేది వాళ్ళకి ఫ్రూట్స్ పంచడానికి కాదమ్మా, నిన్ను జాయిన్ చేయించడానికి అని విసుగ్గా అన్నాడు విరాట్. బాబోయ్ నేను రాను, నాకు మెంటల్ హాస్పిటల్ అంటే భయం, ఆయన నన్నెందుకు జాయిన్ చేస్తున్నారు అని అయోమయంగా చూస్తున్న హాస్నితో, నాకు ఉన్న ఏకైక పిచ్చి బంధువు నువ్వే కాబట్టి అని కళ్ళు మూసుకున్నాడు. విరాట్ గారు, మీరు నన్ను పిచ్చిదని అంటున్నారా అని కోపంతో బుసలు కొడుతున్న ఆమెను ముక్కు పట్టుకొని లాగుతూ, ఆ విషయం ఇప్పటికి అర్థమైందా, అర్ధరాత్రి నీ పిచ్చిగోల ఆపి పడుకో అన్నాడు విరాట్. ఆ మాటకి ఒళ్ళు మండిన హాస్ని, అసలే మీ మొహం మీద దెబ్బలున్నాయి, నిద్రమత్తులో మళ్ళీ ఏమైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మీరు ఇక్కడే పడుకోండి, నేను వెళ్ళి పక్క గదిలో పడుకుంటాను అంటూ పైకి లేవబోయింది. ఆమె రెక్క పట్టుకొని వెనక్కి లాగి, రక్షిత్ విషయంలో నేను ఏం అడుగుతానో అన్న భయంతో ఈ వేషాలన్నీ వేస్తున్నావని నాకు తెలియదనుకుంటున్నావా, నన్ను మోసం చేయడం నీ వల్ల కాదు, నోరు మూసుకొని ఇక్కడే ఉండు, 5 మినిట్స్లో వస్తాను అంటూ వేగంగా బాత్రూంలోకి వెళ్ళాడు విరాట్. ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చిన విరాట్ అద్దం ముందు నిల్చొని ముఖానికి తగిలిన దెబ్బలకు మందు రాసుకున్నాడు. తర్వాత హాస్ని దగ్గరికి వచ్చి, ఇప్పుడు చెప్పు బేబీ, ఏం జరిగింది అని తీరిగ్గా అడిగాడు. ఆ విషయం తర్వాత, ముందు ఈ దెబ్బలు ఎలా తగిలాయో చెప్పండి అంటూ నుదుటిన బుగ్గల మీద లోతుగా తగిలిన గాయాల మీద వేలితో టచ్ చేస్తూ అడిగింది హాస్ని. ఒకడిని చిత్తకొట్టే ప్రాసెస్లో నాకు చిన్న చిన్న గాయాలు తగిలాయి, నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేయకు, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు రక్షిత్ నీ చేయి ఎందుకు పట్టుకున్నాడు, నేరుగా నీ ఆఫీస్కి రావాల్సిన అవసరం అతనికేముంది, ఆ విషయం నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకుంటాను, తర్వాత ఎదురయ్యే పరిస్థితుల్లో నాకు ఏ సంబంధం లేదు, ఆలోచించుకో అని సీరియస్గా చెప్పాడు విరాట్. సరే, నేను జరిగిన విషయం మొత్తం చెప్తాను, కానీ మీరు నా మీద కోప్పడకూడదు. నిజానికి ఇదొక మిస్అండర్స్టాండింగ్. నిన్న రక్షిత్ మా కంపెనీ దగ్గరికి వచ్చాడు, నాతో ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూ మీదకొచ్చి ఒక్కసారిగా నా చేయి పట్టుకొని లాగాడు. దాంతో నాకు కోపం వచ్చి చెంప పగలగొట్టి భుజం మీద చేయి వేసి వెనక్కి తిరగడానికి ట్రై చేశాను. అప్పుడే అక్కడికి వచ్చిన కీర్తి అదంతా చూసి కోపంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇదంతా అతను కావాలని చేశాడని అర్థమైంది. కీర్తి కొన్ని రోజుల క్రితం అతనికి ప్రపోజ్ చేసింది, కానీ రక్షిత్ రిజెక్ట్ చేశాడు.
తన మీద హోప్స్ పెట్టుకోకూడదు అన్న ఉద్దేశంతో ఆమె చూస్తుండగానే నా చేయి పట్టుకున్నారు. ఒక రకంగా కీర్తికి మంచి జరిగినప్పటికీ అతన్ని చూస్తే నాకు అసహ్యం వేసింది. తను అనుకున్నది చేయడం కోసం ఇతరుల ఫీలింగ్స్తో ఆడుకుంటూ బాధ పెట్టేవాడిని. వాడి ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. ఈరోజు అతను చేసిన పని వల్ల మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ దెబ్బతింది. తన కోపం ఎప్పటికీ తగ్గుతుందో అర్థం కావట్లేదు. ఆ విషయంగా రక్షిత్ను నేను ఎప్పటికీ క్షమించలేను అని సగం నిజం సగం అబద్ధం చెప్పింది హాస్ని. మొత్తం చెప్పావా లేక ఏమైనా దాచావా అని అడిగిన విరాట్ వైపు చూసి వెకిలిగా నవ్వుతూ, ఇంకేం దాచలేదు విరాట్ గారు, మొత్తం చెప్పానుగా, నా గురించి మీకు తెలియదా అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది హాస్ని. నీ గురించి నాకు తెలుసు, అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. ఏమైనా ఉందని తెలియాలి, అప్పుడు నీకు నా చేతిలో ఉంటుంది అని వార్నింగ్ టోన్లో చెప్పాడు విరాట్. దేవుడా, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చావయ్యా? చిన్నపిల్లని కదా, ఆ మాత్రం జాలి లేదా? ఇప్పుడిప్పుడే ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించుకొని సంతోషంగా ఉన్నాము. అంతలోనే ఈ రక్షిత్ కొత్త తలనొప్పులు తెచ్చాడు. చెప్పినా బాధే, చెప్పకపోయినా బాధే. పోనీ ధైర్యం తెచ్చుకొని చెప్తే ఈయన ఆవేశంతో రక్షిత్ని ఏమైనా చేస్తారన్న భయం వెంటాడుతూ ఉంది. ఏం చేయాలి, ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి అని లోపలే మదనపడింది. దేని గురించి ఆలోచిస్తున్నావు బేబీ? నీ చిన్న మెదడును అంతగా కదిలిస్తున్నావు. నీకున్నదే అంతంత మాత్రం, దాన్ని కూడా పూర్తిగా యూస్ చేస్తే ఎలా చెప్పు అని వెటకారంగా అడిగాడు విరాట్. మీకు నేనంటే చాలా లోకువ కదా, అందుకే ఎప్పుడు చూస్తున్నా ఏడిపిస్తూనే ఉంటారు. నాతో మాట్లాడకండి అని ముఖం పక్కకు తిప్పి దొరికిందే సందని దుప్పటి ముసుకేసింది హాస్ని. ఇప్పుడు ఇంత పని పెట్టుకొని నీకు నిద్రలా పడుతుంది బేబీ, నటించింది చాలు కానీ పని మొదలు పెడదామా? అసలే నిన్ను చూస్తే నా మనసు లాగేస్తుంది అని చెప్తూనే ఒక్కసారిగా హాస్నిని తన మీదకు లాక్కున్నాడు. అబ్బా, నన్ను వదిలేండి విరాట్ గారు, నేను 2 రోజులు లీవ్ తీసుకున్నాను. ఇది నా రెస్టింగ్ టైం. ఫుల్గా నిద్రపోతే కానీ మండేకి యాక్టివ్గా ఆఫీస్కి వెళ్ళలేను. అల్లరి చేయకుండా మీరు బుద్ధిగా పడుకోండి, నన్ను పడుకోనివ్వండి అంటూ అతని నుండి విడిపించుకోవడానికి ట్రై చేసింది హాస్ని. అవునా, మరి నాకు లీవ్ లెటర్ సబ్మిట్ చేయలేదు, సో నీ హాలిడే క్యాన్సిల్ అంటున్న విరాట్ని ఆపి, బాబు మహాన్ బావా, ఇప్పుడు మీకు లెటర్ రాసి ఇవ్వాలి అంతే కదా, ఇప్పుడే రాస్తారు అంటూ పైకి లేచింది హాస్ని. ఆమెను చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిన విరాట్తో, మీకు లెటర్ రాసి ఇవ్వాలన్నారు కదా, అందుకే పెన్ అండ్ పేపర్ తీసుకురావడానికి వెళ్తున్నాను అంటూ అమాయకంగా చెప్పింది. హో, అదేదో నేనే రాస్తాను, ఇలారా అంటూ ఒక్కసారిగా ఆమెను తన కౌగిల్లో బంధించాడు విరాట్. ఆ తర్వాత అంతా ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. మరుసటి రోజు ఆమె నిద్ర లేచేసరికి మధ్యాహ్నం అయింది. మత్తుగా కళ్ళు తెరిచి పక్కకు చూసిన ఆమెకు తననే చూస్తున్న విరాట్ కనిపించాడు. గుడ్ ఆఫ్టర్నూన్ బేబీ, ఫ్రెష్ అయి వస్తే లంచ్ చేద్దాం అని ప్రేమగా ఆమె తల మీద నిమురుతూ చెప్పాడు. అని బలవంతంగా పైకి లేచి వాష్రూమ్లోకి వెళ్ళి హాట్ వాటర్తో బాత్ చేసి కాస్త ఒళ్ళు నొప్పులు తగ్గించుకొని బయటకు వచ్చింది హాస్ని. ఆమెను చూసి, చూడు ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నావు, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ నౌ అని ఆమె చెక్కిలను నిమురుతూ అడిగాడు విరాట్. ఆ ప్రశ్న మీరు అడగటం ఏమీ బాగలేదు. లీవ్ అని చెప్తే వినకుండా మీకు నచ్చినట్లు చేశారు. ఇప్పుడేమో తెగ ప్రేమ చూపిస్తున్నారు. మిమ్మల్ని అస్సలు నమ్మకూడదు అని కోపంగా అంది హాస్ని. అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకొని మడి కట్టుకొని కూర్చునే మొగుడు ఎవడైనా ఉంటాడా? అసలే నీ అతి తెలివి వలన 4 రోజులు గ్యాప్ వచ్చింది. అదంతా ఫిల్ చేసుకోవద్దు అని అల్లరిగా నవ్వుతూ ఆమెకు తినిపించడం మొదలుపెట్టాడు. అతను ఫుడ్ నోట్ దగ్గర పెడుతూ ఉంటే చక్కగా ఫోన్లో రీల్స్ చూస్తూ కడుపు నిండా తినింది హాస్ని. ఆమెకు తినిపించి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్న అతనితో, విరాట్ గారు, ఇప్పుడైనా నా లీవ్ యాక్సెప్ట్ చేయండి. నేను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పడుకుందామని అనుకుంటున్నాను. కనీసం ఈరోజైనా నా ఫేవరెట్ హీరో నా కల్లోకి వస్తాడేమో అని ఆశగా ఉంది అని అంది హాస్ని. నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగిన విరాట్ వాయిస్లో బేస్కి భయపడి, నా జీవితంలో ఉన్న ఏకైక హీరో మీరే, ఆ ఒక్క హీరో కూడా మీరే, మీతో కావాల్సినన్ని కలలు కంటాను అని కవర్ చేసింది. అంత కష్టం నీకెందుకు, మనిషిని పక్కన పెట్టుకొని కళ్ళు కండం కంటే నిజం చేసుకోవడం బెటర్ అంటూ ఒక్కసారిగా ఆమెను కౌగిలించుకున్నాడు. అలా 2 రోజులు లీవ్ తీసుకోవాలన్న హాస్ని ఆశ తీరకుండానే సోమవారం వచ్చేసింది.
ఆ రోజు పొద్దున్నే నిద్ర లేచిన హాస్నికి ఇంట్లో ఉండాలంటే విరక్తి వచ్చేసి వేగంగా రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోయింది. ఈ సెలవు కనిపెట్టిన వాడిని తన్నాలి. 2 రోజులు నచ్చినట్లు గడపాలనుకున్నాను. మొత్తం మెటాష్ అయిపోయింది. అయినా నేను అనుకున్నవన్నీ జరిగితే ఇలా ఎందుకంటాను? మాన్స్టర్ చేతిలో మటన్ కీమా అవ్వాలని రాసి పెట్టుంటే నా బుర్రకు అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయి. ఇక నుంచి కంపెనీలో ఓవర్ టైం చేయాలి, అసలు వీకెండ్ హాలిడేస్ కూడా క్యాన్సిల్ చేయాలి అని మంగమ్మ శపథం చేసుకుంది. ఉదయం లేచిన దగ్గర నుండి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముఖం తిప్పుకొని తిరుగుతున్న ఆమెను చూసి విరాట్కి నవ్వొచ్చింది. ఎందుకు బేబీ నీకంత కష్టం? నీలో నువ్వే కొనుక్కుంటూ కూర్చుంటే ఏం వస్తుంది? బయటకు తిట్టే, నేనేం అనుకోనులే అని పెదవంచిన నవ్వు నాపుకుంటూ చెప్పాడు. ఈ హిట్లర్కి నన్ను చూస్తేనే వెటకారం తన్నుకొస్తుంది. తిట్టమని ఆఫర్ ఇచ్చాడు కదా అని ఉపయోగిస్తే నాకు పాడ కట్టేస్తాడు, అవసరమా అని తినడం ముగించి సైలెంట్గా కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. కనీసం కంపెనీ దగ్గర దిగినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన కోపం అతనికి తెలియాలి అన్న ఉద్దేశంతో మౌనంగా లోపలికి నడిచింది హాస్ని. ఆమె వెళ్ళిన వైపు చూసి నిట్టూరుస్తూ, ఎవరైనా పిల్లల్ని ముద్దు చేస్తారు, నాకు మాత్రం ఈ జన్మంతా ఈ తింగర అలకలకు పిలకలకు తీర్చి ముద్దు చేయడంతోనే సరిపోయేలా ఉంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి అనుకుంటూ తన ఆఫీస్కి బయలుదేరాడు విరాట్. ఆఫీస్లోకి ఎంటర్ అయిన హాస్ని నేరుగా సెక్రటరీ రూమ్కి వెళ్ళింది. ఇక్కడ నుండి ఆఫీస్లో హాలిడేస్ ఇవ్వడానికి వీల్లేదు. ముఖ్యంగా వీకెండ్స్లో నేను ఎక్స్ట్రా టైం వర్క్ చేయాలనుకుంటున్నాను. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని వర్క్ ప్లాన్ చేయండి అని సీరియస్గా చెప్పింది. ఇప్పటికిప్పుడు కొత్త రూల్స్ ప్లాన్ చేయడం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. వారమంతా కష్టపడి వర్క్ చేస్తున్న వాళ్ళకి వీకెండ్స్లో సెలవు కంపల్సరీ, లేదంటే సరిగ్గా పనిచేయరు. మీరు ఒక్కరు కావాలంటే ఎంతసేపు అయినా వర్క్ చేసుకోవచ్చు. అయినా సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మేడం అని అడిగింది సెక్రటరీ. ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? కంపెనీ బాస్గా ఏది మంచో ఏది చెడో ఆలోచించే హక్కు నాకుందనుకుంటా. నేను చెప్పింది వెంటనే ఇంప్లిమెంట్ చేయండి, అర్థమైందా అని సీరియస్గా చెప్పింది హాస్ని. ఎస్ మేడం అని ఆమె తల ఆడించడంతో అక్కడి నుంచి బయటకు నడిచింది హాస్ని. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ, నార్మల్ డేస్లోనే ఆవిడ పని చేయడానికి పని ఉండదు, అలాంటిది వీకెండ్స్లో డబల్ టైం అనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అది ఎవరికి తెలుస్తుంది అని భారంగా నిట్టూర్చింది ఆ సెక్రటరీ. అక్కడి నుంచి నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళిన హాసినికి సీరియస్గా వర్క్ చేసుకుంటున్న కీర్తి కనిపించింది. ప్రతిరోజు తనను చూడటంతోనే టీస్ చేసే స్నేహితురాలు ఈరోజు మౌనంగా ఉండటంతో ఆమె మనసు బాధతో మూలిగింది. ఈ మేడం కోపం ఎప్పటికీ పోతుందో ఏంటో, ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ అలా కంప్యూటర్ ఆన్ చేసింది. ఆమె అద్భుతమైన బ్రెయిన్కి ఒక పిచ్చి ఆలోచన తట్టడంతో, కీర్తి ఈరోజు ట్రీట్ నేను ఇస్తాను, లంచ్కి ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు అని మెరిసే కళ్ళతో అంది హాస్ని. సారీ మేడం, నాకు తినాలని ఇంట్రెస్ట్ లేదు, మీ ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నందుకు తప్పుగా అనుకోకండి అని సీరియస్గా చెప్పి వర్క్లో మునిగిపోయింది కీర్తి. ప్లీజ్ కీర్తి, నువ్వు ఇలా ఉంటే అస్సలు బాగోలేదు, కోపం వదిలేసి నాతో ఎప్పట్లా మాట్లాడు అని ఏడుపు మొహం పెట్టింది. నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది మేడం, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. మీరంటే వర్క్ చేయకపోయినా అవుతుంది, కానీ నాకు కష్టపడకపోతే రోజు గడవదు. వర్క్ గురించి కాకుండా వేరే విషయాల గురించి నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేను రిజైన్ చేసి వెళ్తాను అని ఘాటుగా బదులిచ్చింది కీర్తి. బాబోయ్, ఇది అన్నంత పని చేసేలా ఉంది, సైలెంట్గా ఉండటం బెటర్. కొన్ని రోజులు గడిస్తే మేడం కోపం కాస్త తగ్గుతుంది, అప్పుడే ఏదో ఒకటి చూసుకోవచ్చు అని తనకు తాను సర్ది చెప్పుకొని సైలెంట్ అయింది హాస్ని. ఛా, అంతా ఈ రక్షిత్ వల్లే. ఆ రోజు అలా బిహేవ్ చేయకపోతే కీర్తికి నా మీద కోపం వచ్చేది కాదు. వాడు మళ్ళీ కనిపిస్తేనా ముక్కలు ముక్కలుగా కోసి కారం పెడతాను, దెబ్బకి చచ్చి ఊరుకుంటాడు, దొంగ కొన్ని పట్టే చెవట సన్నాసి అని తిట్టుకుంటూ యథాలాపంగా పక్కకి చూసిన హాస్ని షాక్తో నోరు తెరుచుకుంది. హాస్ని ఎందుకు షాక్ అయింది? కీర్తితో ఆమె రిలేషన్ మళ్ళీ నార్మల్ అవుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.